జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తేజస్ గురించి మనం మాట్లాడాలి. తేజస్ గురించి పదే పదే గ్లోబల్ రౌండప్లో మాట్లాడుతూనే ఉన్నాం. దిస్ ఇస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. లైక్ మన ఈవెన్ మార్కెట్ పరంగా, డిఫెన్స్ మార్కెట్ పరంగా చూసినా కూడా తేజస్ చాలా వరకు భారతదేశాన్ని ఒక ఆత్మనిర్భర్ చేస్తున్న సందర్భం కనబడుతోంది. సో తేజస్ MK1A మొదటి ఫ్లై చేసింది, ఫస్ట్ ఫ్లైట్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. HAL అనుకున్న సమయం కంటే ముందే డెలివరీ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయనేది ఒక స్టోరీ చూస్తున్నాను. LA5033 అనేది HALకి సంబంధించి 18 minutes సార్టీ సక్సెస్ఫుల్గా జరిగినట్టుగా తెలుస్తోంది. సో బేసికల్లీ తేజస్ గురించి మనం అనేక సార్లు మాట్లాడాము. అండ్ దీని ఇంపార్టెన్స్ గురించి మీరు చెప్పారు చాలాసార్లు. ఫస్ట్ ఫ్లైట్ ఇప్పుడు రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఎందుకు త్వరితగతిన ఇవంతా పనులు జరుగుతున్నాయి? గతంలో HAL గురించి మనకు తెలుసు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మనకు తెలుసు, ఇంతకుముందు మాట్లాడాం కూడా. HAL మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు, ఏదో అంబానీకో అదానికో కట్టబెడుతున్నారు అన్న వ్యాఖ్యలు కూడా తెలుసు. బట్ HAL ఎంత అద్భుతంగా పని చేయగలదు అని నిరూపిస్తున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ తేజస్. కరెక్ట్. యాక్చువల్గా తేజస్ స్క్వాడ్రన్ ఒకటి మనకు తమిళనాడు బేస్లో ఒకటి ఉన్నది. కాకపోతే ఇది ఈ కొత్త వేరియంట్ ఏదైతే MK1A ఉందో ఇది అత్యాధునికమైనటువంటి శక్తి కలది. ఇది ఓకే, గతంలో ఉన్నదానికంటే కూడా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ కావచ్చు, లేదా కౌంటర్ అటాక్ స్ట్రాటజీస్ కావచ్చు, లేదా దాని రెడార్ ఒక కెపాసిటీ కావచ్చు, ఇండిజినైజ్ మన దేశంలో తయారు చేసినటువంటి రెడార్స్ పెట్టడం కావచ్చు, అలాగే కింద దాని శరీరం కింద ఉన్నటువంటి ఫ్యూచలాజ్లో చాలా అత్యాధునికమైనటువంటి మిసైల్స్ పెట్టగలిగినటువంటి దాని యొక్క కెపాసిటీ పెంచడం కావచ్చు, చాలా దీనంతా కూడా రీమోడల్ చేశారు. అలాగే గతంలో ఉన్నటువంటి పాత మోడల్ తేజస్ ఏదైతే ఉందో దాంట్లో ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉండేవి. దీనంతా స్మూదన్ అవుట్ చేయడంతో ఏరోడైనమిక్స్ గణనీయంగా పెంచారు. సో చాలా అడ్వాన్స్డ్ వర్షన్, గతంలో పోలిస్తే చాలా అడ్వాన్స్డ్ వర్షన్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ తీసుకుంది అది 18 minutes సక్సెస్ఫుల్గా చేసి వచ్చింది. అది డెలివరీస్ మొదలవబోతున్నాయి. ఇందాక నువ్వు అన్నట్లు చాలా బిఫోర్ టైం డెలివరీస్ అనేది ఫోకస్ చేస్తోంది. మోదీ ప్రభుత్వంలో అంతా కూడా డెలివరీ ఫోకస్. స్టార్ట్ చేసి ఏదో ఇనాగ్రేట్ చేయడం కాదు, దాని రిలీజ్ కూడా ఆయనే చేస్తున్నారు. కరెక్ట్, ఆయన శంకుస్థాపన ఆయన చేస్తారు, జాతికి అంకితం ఆయన చేస్తారు. అదే టర్మ్లో మళ్ళీ వేరే ఒక వారం 2-3 terms తర్వాత చేయడం కాదు. కరెక్ట్. కాబట్టి అదే మనం దీన్ని కూడా అలా భావించాలి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి బహుశా ఆయన రక్షణ మంత్రి అక్కడ వెళ్ళలేదు, కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు దాన్ని. ఎనీవే ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. మనకు అప్పుడు రాహుల్ గాంధీ రఫేల్ గురించి అనిల్ అంబానీ గ్రూప్కి అమ్మేస్తున్నారు అని చెప్పేసిన కామెంట్కి మనకు దీనికి కౌంటర్ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే రఫేల్స్ 36 మాత్రమే కొన్నాం మనం. కాంగ్రెస్ హయాంలో వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన 130 ఎయిర్క్రాఫ్ట్ల ప్రతిపాదన ఉండింది. అవును, దాన్ని కట్ చేసి 36 మాత్రమే ఎమర్జెన్సీగా రఫేల్ కొన్నాం. కానీ మిగతా 100 పైబడినటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్ మనకి HALకి ఇస్తున్నాం మనం. కరెక్ట్. కాబట్టి వాళ్ళ నెరేటివ్ ఎంత ఫేకో, మన శత్రువులకు ఎంత లాభం చేకూర్చే దిశగా వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. తేజస్ యొక్క ఈ కొత్త వర్షన్ ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక మైలు రాయి మనం దాటినట్లు ఒక గేర్ చేంజ్ చేసాం మనం. ఈ డెలివరీస్ మొదలైన తర్వాత క్రమేపీ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ MK2A రావచ్చు, తర్వాత వర్షన్ 3 రావచ్చు. ఇవన్నీ కూడా వచ్చే 5-10 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు F-16s కానీ, మనకు రఫైల్స్ కానీ, ఇతరత్ర హార్నెట్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ఏవైతే ప్రపంచంలో తిరుగుతున్నాయో, గ్రిప్పెన్ కానీ, ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాల డెవలప్మెంట్ తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం. మనం ఇప్పుడే మొదలుపెట్టాం తేజస్ సంబంధించి. కాంగ్రెస్ హయాం 30 సంవత్సరాలు వేస్ట్ అయినాయి. ఇప్పుడు దాని యొక్క గుణం మనం చూస్తున్నాం. కాబట్టి మనకు ఒక గేమ్ చేంజర్ అవ్వబోతున్నది తేజస్. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఈ తేజస్ కోసం డిమాండ్స్ వస్తున్నాయి. ప్రొడక్షన్ మనకే లేదు కాబట్టి మనం ఆగాము. మనకు కూడా ప్రొడక్షన్ కొంత ఇంప్రూవ్ అయిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం మనం. గవర్నమెంట్ ఆల్రెడీ టార్గెట్ పెట్టుకుంది. రమారమి 2030 వచ్చేసరికి 1,00,000 కోట్ల టర్నోవర్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ద్వారా రావాలని టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో తేజస్ ఒక కీలకమైన పాత్ర పోషించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.